తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. 24 years తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నటి ప్రత్యూష కేసు విషయంలో వాళ్ళ మదరు చెప్తున్న కొన్ని ఆరోపణలు, వీటన్నిటిపైన చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి కదా. దీనిపైన ఒక క్లారిటీ కోసం మనతో పాటు ఈరోజు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, 24 years అంటే నాట్ ఏ జోక్. అంత లెంతీ ప్రాసెస్లో జస్ట్ 2.5 years మాత్రమే ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ పనిష్మెంట్ మాత్రమే వర్తిస్తుంది అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ సుప్రీంకోర్టు పాస్ చేసింది. అది నిజంగానే మనము ఈ యొక్క కేసు విషయంలో కరెక్ట్ అంటారా? ఇప్పుడు సంగీత గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే యాక్ట్రెస్ ప్రత్యూష గారి కేసు ఏదైతే ఉందో అప్పట్లో 2002లో అదొక సంచలనాత్మకమైన ఒక కేసు కింద పరిగణించబడింది అప్పట్లో. ఎందుకంటే షీ వాజ్ అన్ అప్కమింగ్ యాక్ట్రెస్. అప్పుడప్పుడే ఆవిడ పైకి వస్తున్నారు, ఒక హీరోయిన్ కింద మంచి ఆర్టిస్ట్ కింద పేరు తెచ్చుకుంటున్నారు. బోత్ తెలుగు అండ్ తమిళ్లో ఆవిడ నటిస్తున్నారు సినిమాల్లో, అండ్ మంచి పేరు వస్తుంది. ఆ తరుణంలో ఆవిడ అట్లా చనిపోవడం అనేది చాలా బాధాకరం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో చనిపోయిన తర్వాత చాలా ఊహాగానాలు అండ్ చాలా కథనాలు మీడియాలోను, ప్రింట్ మీడియాలోను, అప్పుడున్న ఛానల్స్లోనూ ప్రచురించారు. అదేంటంటే ఆవిడ సామూహిక అత్యాచారానికి గురయ్యారు, ఇది ఒక హత్యాచారం ఇది. సో ఆవిడ్ని సామూహిక అత్యాచారం చేసి దాని తర్వాత చంపేశారు అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ వాళ్ళ మదర్ వాళ్ళు వీళ్ళందరూ అలిగేషన్స్ పెట్టారు. కానీ అప్పుడు ఏదైతే అయ్యిందో యాక్చువల్లీ ఒరిజినల్గా అసలు అక్కడ అయ్యింది ఏంటి అంటే, పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం తేలింది ఏంటి అంటే, సిద్ధార్థ్ రెడ్డి అండ్ ప్రత్యూష గారు దే బోత్ వర్ ఇన్ లవ్. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. దాని తర్వాత ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఐ థింక్ సిద్ధార్థ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒప్పుకోలే అనుకుంటా, అండ్ వీళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు. సో దానివల్ల ఇద్దరు ఒకరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఆత్మహత్యకి పాల్పడి అండ్ కూల్ డ్రింక్లో పెస్టిసైడ్ తాగి చనిపోవడానికి యత్నం చేశారని చెప్పి అప్పుడు ఇదంతా ఇన్వెస్టిగేషన్ తేలింది. సో ఆ తరుణంలో వాళ్ళు ఎప్పుడైతే పెస్టిసైడ్ తాగి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారో ఆ తరుణంలో వీళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్లే దారిలో ప్రత్యూష గారు చనిపోవడం జరిగింది. అండ్ సిద్ధార్థ్ రెడ్డి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఆయన చనిపోలేదు. ఆఫ్టర్ 10 or 12 days ఆయనని డిశ్చార్జ్ చేయడం జరిగింది. దాని తర్వాత నుంచి ఇంకా కేసు దర్యాప్తు అనేది ఇంకా ముమ్మరం అయింది. అండ్ అప్పట్లో డాక్టర్ మునుస్వామి అని చెప్పి ఎవరైతే ప్రత్యూష గారికి పోస్ట్ మార్టం చేశారో ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద చాలా కథనాలు, అనుమానాలు వచ్చాయి. ఆయన ఏమని చెప్పారంటే, ఇక్కడ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ స్ట్రాంగులేషన్. సో గొంతు నిలిమినట్టుగా కొన్ని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మర్మాంగాల్లో ఇంజురీస్ ఉన్నాయి, దే ఆర్ ఇంజురీస్ టు ప్రైవేట్ ఆర్గన్స్ అన్నట్టు కూడా చెప్పారు. సో ఈ వీటిని బట్టి ప్లస్ ప్రత్యూష గారి ఫ్యామిలీ వాళ్ళు కూడా వీళ్ళందరూ ఎలిగేషన్స్ చేయడం వల్ల అప్పుడున్న ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ అదనపు ఎంక్వైరీ చేయాలి దీని మీద అని చెప్పి ఆ డాక్టర్ మునిస్వామి రిపోర్ట్, అసలు ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ రిపోర్ట్లో మళ్ళీ కెమికల్ అనాలిసిస్ కరెక్ట్గా లేదు, ప్లస్ ఎవిడెన్స్ బ్యాక్డ్ సరిగ్గా లేదు ఆ రిపోర్టు. అప్పట్లో సంగీత గారు మనకు తెలుసు 2014 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత నుంచి పోస్ట్ మార్టం అనేది వీడియో రికార్డింగ్స్ కన్ఫర్మ్ అయినాయి, కంపల్సరీ చేశారు. కానీ అంతకుముందు 2002 ఆ టైంలో పోస్ట్ మార్టం అనే వాటికి వీడియో రికార్డింగ్స్ అనేది కంపల్సరీ కాదు, ఓన్లీ జైలు కస్టోడియన్ డెత్స్ ఇలాంటి వాటికే వీడియో రికార్డింగ్స్ పెడతాం జరిగింది అప్పట్లో. 1995 వచ్చిన జడ్జిమెంట్ ప్రకారము సుప్రీంకోర్టులో 2002 వరకు కూడా కేవలం జైల్లో చనిపోయిన వ్యక్తులు, కస్టడీ డెత్స్ అంటాం, అలాంటి వాళ్ళ పోస్ట్ మార్టం మాత్రమే వీడియో రికార్డింగ్స్ అయ్యే ప్రక్రియ ఉండేది. ఈ 2002లో మామూలుగా చనిపోయే వాళ్ళది, రేపులు గురయ్యి ఒక అనుమానాస్పదంగా చనిపోయిన వాళ్ళ పోస్ట్ మార్టం వీడియో రికార్డింగ్ చేయాలన్న లా ఇంకా లేదు అప్పుడు. ఈ 2014 నుంచి వచ్చింది అది. సో అప్పుడు మునిస్వామి గారి పోస్ట్ మార్టం వీడియో రికార్డింగ్ లేదు. అండ్ ఆయన ఇచ్చిన రిపోర్ట్స్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ఆయన ఇనిషియల్గా ఇచ్చింది ఏంటంటే, అఫ్ కోర్స్ అందరికి అనుమానాలు లేవైతే విధంగా అందరికి అది దానివల్లే అనుమానం ఇంకా రెట్టింపైంది. సో స్ట్రాంగులేషన్ అయింది, ఆమె గొంతు నులిమి చంపారు, ప్లస్ సామూహిక అత్యాచారం అయింది అన్నట్టుగా, ఇంజరీస్ ఉన్నాయి ఆమె బాడీ మీద అన్నట్టుగా చెప్పారు. కానీ దానికి నేను చెప్పినట్టు కెమికల్ అనాలిసిస్లో మళ్ళీ తేడాలు వచ్చాయి. అసలైన 3 సభ్య కమిటీ నెక్స్ట్ మళ్ళీ కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ అదంతా కెమికల్ అనాలిసిస్ చేశారు. అందులో ఈయన ఇచ్చిన రిపోర్ట్కి వీళ్ళు చేసిన అనాలిసిస్ మొత్తం కాంట్రాడిక్టింగ్ ఉంది, ఆయన ఇచ్చిన రిపోర్టు అన్ని తప్పుడు తడికలాగా ఉంది అన్నట్టుగా వీళ్ళు తేల్చారు. ఆమె కేవలం నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారు, ఈ టాక్సిక్ పెస్టిసైడ్ అది మింగడం వల్ల దానివల్లే చనిపోయారు ఆవిడ అన్నట్టుగా వచ్చింది. ప్లస్ టాక్సికాలజీ రిపోర్ట్లో కూడా మునిస్వామి గారు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇచ్చిన సిమ్టమ్స్ వేరే ఉన్నాయంట, వీళ్ళు త్రిసభ్య కమిటీ చేసిన సిమ్టమ్స్ ఆ పాయిజన్ అంతా వేరే ఉన్నాయంట. ఇలా రకరకాల ఉన్నాయి చాలా. సో దానివల్ల మునిస్వామి రిపోర్ట్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు.
కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, ప్రత్యూష గారి ఫ్యామిలీ వాళ్ళ మెయిన్ బేసిస్ ఏంటంటే డాక్టర్ మునిస్వామి గారిని రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు అనేది వాళ్ళ మెయిన్ క్వశ్చన్ అక్కడ. ఆఫ్ కోర్స్ ఎవరి ఫ్యామిలీలోనో ఒక వ్యక్తి చనిపోతే, ముఖ్యంగా అనుమానాస్పదంగా చనిపోతే ఆ బాధ వర్ణాతీతం. మనము వీ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత నరకాన్ని అనుభవించారో మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ అట్ ద సేమ్ టైం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కోర్ట్స్ ఎప్పుడైనా సరే న్యాయం చేస్తాయి అండ్ వాళ్ళు చూసేది మెయిన్ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు క్లియర్గా ఉండేలా చూస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంగీత గారు, మెయిన్ ఇక్కడ మన దేశంలో మోస్ట్ ఆఫ్ ది క్రిమినల్ కేసెస్, ఈవెన్ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంకా అప్పటితో కంపేర్ ఇప్పుడు ఇంకా ఫోరెన్సిక్ సైన్సెస్ కానీ, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, ఫోరెన్సిక్ ల్యాబ్స్ చాలా డెవలప్ అయినాయి, టెక్నాలజీ పెరిగింది. అయినప్పటికీ కూడా ఈ క్రిమినల్ కేసెస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ 24 hours అనేది చాలా క్రూషియల్. ఈ ఫస్ట్ 24 hours-లోనే మీరు క్రైమ్ సీన్, ఎక్కడైతే ఈ క్రైమ్ జరిగిందో ఆ సీన్ కంటామినేట్ చేయకూడదు, చాలా జాగ్రత్త వహించాలి. అక్కడ రకరకాల, అక్కడ ఎవరైతే చనిపోయిన వాళ్ళు, చంపబడిన వాళ్ళు అండ్ చంపిన వాళ్ళ వేలు ముద్రలు ఉంటాయి. సో అవి కంటామినేట్ కాకుండా మనం జాగ్రత్త చేసుకోవాలి. పోలీసు వారు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చేంత వరకు ఇవన్నీ చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇప్పటికీ మన దేశంలో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఈ కంటామినేషన్ అనేది జరుగుతూనే ఉంది. మనం రీసెంట్గా మనం చూసింది ఆరుషి తల్వార్ కేసులో కూడా అదే జరిగింది. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే వ్యవస్థలో, అంటే నేను ఇక్కడ పోలీసుల్ని వాళ్ళని తప్పుపట్టలేదు, వ్యవస్థలో ఎక్కడో ఇంప్లిమెంటేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే క్రిమినల్ కేసెస్లో ముఖ్యంగా సంగీత గారు మేజర్ చంక్ ఆఫ్ ది కేసు 60 to 70% ఈ ఇన్వెస్టిగేషన్ లోనే సాల్వ్ అయిపోతుంది. కానీ వీళ్ళు అక్కడే ఈ ఇనిషియల్ 24 hours-లోనే మొత్తం సీన్ అంతా, క్రైమ్ సీన్ అంతా కంటామినేట్ అయిపోయి సరిగ్గా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కి సరిగ్గా వాళ్ళు పని చేసుకునే విధంగా లేకపోతే వాళ్ళు ఇంక ఎలా తెలుస్తారు, ఎలా కనిపెడతారు? ఇప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్ లో దేన్ని ప్రధానంగా తీసేసుకొని ఈ జడ్జిమెంట్ ఇచ్చారంటారు? ఏ పాయింట్ ఎక్కువగా? సింపుల్ అండి, వీళ్ళు చెప్పిన ఎలిగేషన్స్ ప్రకారం, డాక్టర్ మునిస్వామి రిపోర్ట్ ప్రకారం అవన్నిటికీ సరైన ఎవిడెన్షియల్ వాల్యూ లేదు. కెమికల్ అనాలిసిస్ కూడా కాంట్రాడిక్టింగ్ వచ్చే, మునిస్వామి గారు ఇచ్చిన గొంతులను చంపడం కానీ, సెక్షువల్ హరాస్మెంట్ అయింది లేకపోతే రేపు గురైంది ఆవిడ అనేది చెప్పడానికి కూడా ఈ నెక్స్ట్ త్రిసభ్య కమిటీ ఏదైతే కెమికల్ అనాలిసిస్ చేసిందో వాళ్ళు దాని ప్రకారంగా కాంట్రాడిక్టరీ ఉంది కాబట్టి ఆయన రిపోర్ట్ తీసుకోలేదు. సో బేసికల్లీ ఇంకా అక్కడ పడిన శిక్షలు ఏంటి? సిద్ధార్థ్ రెడ్డికి అబెట్మెంట్ సూసైడ్ సెక్షన్ 306 ఆఫ్ అప్పుడు ఐపీసీ అండ్ సెక్షన్ 309 అదేంటంటే అటెంప్ట్ టు కమిట్ సూసైడ్. సో ఈ రెండు సెక్షన్స్ పరంగానే అతను శిక్షలు పడ్డాయి లాస్ట్కి, ఎందుకంటే వాటి మీద ఎవిడెన్స్ ఉంది. అతను నిజంగా ఆత్మహత్య యత్నానికి ట్రై చేశాడు ప్రత్యూషతో పాటు, ప్లస్ అతను ఆత్మహత్య యత్నం చేయడంతో పాటు ఆమెను కూడా ప్రేరేపించాడు కాబట్టి ఆమె చనిపోయింది వాళ్ళ రోజు, ఆమె ఇతను ప్రేరేపించడం వల్లే. సో అందుకని అబెట్మెంట్ సూసైడ్ 306 ఆఫ్ ఐపీసీ అది కూడా పడింది. సో ఈ రెండు సెక్షన్స్ పరంగానే వాళ్ళ రోజు ఆయనకు శిక్ష పడింది. సుప్రీంకోర్టులో కూడా అదే తేల్చింది. ఇంకా లాస్ట్కి ఆ రెండు ఎవిడెన్స్లే ఉన్నాయి కాబట్టి దాని పరంగానే శిక్ష పడింది. అండ్ దాన్ని కూడా అతను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో ఏదైతే అతనికి ఆ శిక్ష పడిందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ అతను అపీల్కి వెళ్ళాడు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు వాళ్ళ రోజు నీకు అది అప్హెల్డ్ చేస్తూ, కింద లోవర్ కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళు అప్హెల్డ్ చేస్తూ ఇది కరెక్టే తీర్పుది, ఇందులో ఎటువంటి ఇంకా చేంజ్ అపీల్ ఆస్కారం లేదు, మీరు ఇమీడియట్ గా లొంగిపోవాలి 2 వారాలని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అపీల్ వెళ్ళడానికి మళ్ళీ లేదు, ఇంకా నాకు ఈ పనిష్మెంట్ అనేది సాటిస్ఫాక్షన్ గా లేదు కాబట్టి అని వాళ్ళ మదర్ మళ్ళీ ఇంకొక స్టెప్ వేయడానికి లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ 2 విధాలుగా చూడొచ్చు సంగీత గారు. ఒకటి ఏంటంటే వాళ్ళ మదర్ కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో మళ్ళీ అపీల్కి వెళ్ళారు. ఆవిడే వెళ్ళారు, ఈ డాక్టర్ మునిస్వామి రిపోర్ట్ని పరిగణలోకి తీసుకొని ఇది ఒక హత్యాచారంని కింద దీన్ని పరిగణించాలి, దీని మీద మళ్ళీ సమగ్ర ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే దీని మీద అలాంటి ట్రయల్ జరగాలని చెప్పి ఆవిడ మళ్ళీ అపీల్కి వెళ్ళారు. ఆవిడ హక్కుదా ఆవిడ వెళ్ళారు. కానీ సుప్రీంకోర్టు నేను చెప్పినట్టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ కోర్టు అయినా ఎవిడెన్స్ చూస్తుంది, సాక్ష్యాధారాలు చూస్తుంది. నేను చెప్పినట్టు ఇక్కడ సాక్ష్యాధారాలు దాని తగ్గట్టుగా లేవు. ఇది మర్డర్ జరిగింది, ఒక అత్యాచారం జరిగింది అన్న విధంగా అవి బ్యాక్ చేయడానికి సరైన సాక్ష్యాధారాలు లేనప్పుడు సుప్రీంకోర్టు ఎలా పరిగణిస్తారు? సో అందుకని ఆ అపీల్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఆవిడ అపీల్ని డిస్మిస్ చేశారు, అది అత్యాచారం కింద మార్చమని. అట్ ద సేమ్ టైం సిద్ధార్థ్ రెడ్డి కూడా తన పనిష్మెంట్ని, హైకోర్టు ఇచ్చిన పనిష్మెంట్ని అపీల్ చేస్తూ వెళ్ళిన దాన్ని కూడా డిస్మిస్ చేశారు. సో ఇద్దరి వాదనల్ని, అప్లికేషన్స్ని డిస్మిస్ చేసి సుప్రీంకోర్టు వాళ్ళ రోజు సిద్ధార్థ్ రెడ్డికి ఆ శిక్ష ఏదైతే ఉందో అది ఇమీడియట్గా అమలు జరపాలి, అతను 2 వారాల లోపల లొంగిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇవాళ రోజు సిద్ధార్థ్ రెడ్డి కూడా ఇంకా ఇది ఆల్రెడీ ఒక సుప్రీంకోర్టులో ఈ క్రిమినల్ కేసెస్కి అపీల్కి ఏదైతే వెళ్తారో వాళ్ళు ఆల్రెడీ ద్విసభ్య బెంచే ఉంటుంది అక్కడ. సో దానికి మించిన ఇంకా మళ్ళీ అపీల్ ఉండదు. సో సిద్ధార్థ్ రెడ్డికి ఇంకా అపీల్ చేసుకునే ఛాన్స్ లేదు అన్లెస్ అంటే ఇది క్యూరేటివ్ అప్లికేషన్ అని ఒకటి అంటారు. సో అదొక్కటే ఛాన్స్ ఉంది. బట్ అది రేరెస్ట్ కేసెస్ లోనే క్యూరేటివ్ అప్లికేషన్ అలౌ చేసి మీ దగ్గర అసలు విపరీతమైన అన్యాయం జరిగిపోయింది, నాకు ఖచ్చితంగా నేను ఇది కొత్త సాక్ష్యాధారాలు బయట వెలుగులోకి వచ్చాయి, అసలు నేను ఈ శిక్షకు అనర్హుడిని, నా దగ్గర వేరే సాక్ష్యాలు ఉన్నాయి, లేకపోతే కొత్త డెవలప్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ అయినాయి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఈ సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఏదైతే అంతిమ తీర్పు ఇచ్చిందో అది ఛాలెంజ్ చేయాలంటే మీరు క్యూరేటివ్ అప్లికేషన్ ఒకటే ఛాన్స్ ఉంది. ఆ క్యూరేటివ్ అప్లికేషన్ కి మీకు విపరీతమైన సాక్ష్యాధారాలు,
చాలా విపరీతమైన అన్యాయం జరిగినట్టు మీరు ప్రూవ్ చేయగలగాలి సుప్రీంకోర్టు. అప్పుడు కానీ ఆ క్యూరేటివ్ అప్లికేషన్ అలౌ చేయరు. అది రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్. సో సిద్ధార్థ్ రెడ్డి కేసులో ఆ ఛాన్సెస్ చాలా తక్కువ కనబడుతున్నాయి నాకైతే. సో ఇంకా ఆయనకు అప్పీల్ వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఆయన ఖచ్చితంగా లొంగిపోయి తొందరగా ఆ శిక్షని అమలు పరిస్తే మంచిది. చేసుకుంటే ఆయన జైలుకి వెళ్ళడం ఆయన కూడా ఉత్తమం. ఎందుకంటే అబ్స్కాండ్ అయితే ఇంక ఇప్పుడు ఇది ఇంకా వేరే కేసులు వేసి అతను ఇమీడియట్గా ఇంకా అది పెద్ద నేరం అవుతుంది. అంటే ఇప్పుడు రిమైనింగ్ మాత్రమే అని చెప్పేసి అన్నారు. మీరు ఇందాక కూడా ప్రతిసారి చెప్పేది ఏంటంటే కెమికల్ అనాలిసిస్లో మాత్రమే మనకి ఇలా అయ్యింది కాబట్టి దాని పరంగానే ఈ పనిషబుల్ అనేది ఇవ్వడం చేసింది సుప్రీంకోర్టు అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, మరి దాని యాంగిల్లో ఎందుకని చెప్పేసి ఇటు పోలీసులు కానివ్వండి, ఇటు న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఈ ఆర్గ్యుమెంట్స్ లోపల ఎందుకు పాయింట్స్ రేజ్ చేయలేదంటారు? ఇప్పుడు సంగీత గారు, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను ఇందాక చెప్పినట్టు ఎనీ ఫ్యామిలీ ఆ లాస్ అనేది భరించలేనిది మనం కంప్లీట్గా అర్థం చేసుకోగలుగుతాం. అది ఎవరికి జరగకూడని అన్యాయం. అది నన్ను అడిగితే అది జరిగింది, మనందరం బాధపడుతున్నాం దానికి. కానీ కేవలం మనం బాధపడటమే కాదు, దాని తగ్గట్టుగా ఎవిడెన్స్ అవన్నీ కూడా ఉండాలి, మన దగ్గర సాక్ష్యాధారాలు ఉండాలి. ఆ సాక్ష్యాధారాలు లేవు. నేను చెప్పేది అదేనండి, ఒకవేళ నిజంగా ఇది జరుగుంటే ఇక్కడ వ్యవస్థ, నేను పోలీసు వాళ్ళని అనట్లేదు, వ్యవస్థను అంటున్నాను. ఒకవేళ నిజంగా ఇది అత్యాచారమే, ఆవిడ అన్నట్టు నిజంగా అత్యాచారం అయ్యి ఉంటే మరి ఆ విధంగా అప్పట్లో దర్యాప్తు ఎందుకు జరగలేదు? ఆ దర్యాప్తు చేసిన మరి పోలీసు వాళ్ళు, నేను చెప్పినట్టు నేను ఇప్పటికీ చెప్తున్నది అదే, మాక్సిమం 60 to 70% ఆఫ్ ది కేసు మీరు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే, ముఖ్యంగా ఈ హత్య కేసులో కానీ అనుమానాస్పదపు చావుల్లో ఇలాంటి కేసుల్లో, క్రిమినల్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ కీ పాయింట్ ఇక్కడ. కానీ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయనప్పుడు కోర్టులో మాత్రం కేసులు ఎలా నిలుస్తాయి? ఎందుకంటే ఇక్కడ మీరు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఇక్కడ సరైన సాక్ష్యాధారాలు మీరు సంపాదించగలిగితే ఇక్కడే మీకు సాల్వ్ అయిపోతుంది 60 to 70% కేసు. ఇంకా మిగతా 30% మాత్రమే కోర్టులో ఉంటుంది. కోర్టులో మాలాంటి లాయర్లు అప్పుడు వాదించి నిజమైన నిందితులకి శిక్షలు వేయగలుగుతారు. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ బాజ్డ్ అయ్యి సరిగ్గా చేయలేకపోతే, సరైన సాక్ష్యాధారాలు ఇవ్వలేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, కోర్టులో ఆ కేసు నిలవు కదా. అంటే చాలా వరకు ఎలా ఉంది అంటే సొసైటీలో కానివ్వండి, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లలో రీసెంట్ గా చూస్తే 42 years ఒక అతను అనవసరంగా ఒక రేప్ కేసులో తీసుకెళ్లి వేసిన తర్వాత 42 years తర్వాత రిలీజ్ చేశారు నిర్దోషి అని. ఇప్పుడు చూస్తేనేమో ఇలాంటి నేరస్తుల చరిత్ర ఉన్న దాంట్లో మాత్రం 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర, 6 నెలలు ఇలాంటివన్నీ శిక్షలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవిడెన్సెస్ మీదనే ఆధారపడి ఇలా అన్యాయం జరుగుతుంది కదా, కోర్టు ఎందుకు దాని పరంగా ఆలోచించలేకపోతుంది అనేది చాలా మంది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీనిపైన మీరు అడ్వకేట్ ఏమంటారు అసలు? ఎందుకంటే నేర చరిత్ర సిద్ధార్థ్ రెడ్డికి అంతకుముందు ఏం లేదు. ఆయన ప్రత్యూష మామూలుగానే చెప్తున్నాను నేను. ఎవరైనా కానీ నేర చరిత్ర అంటే సీరియల్ ఆఫెండర్స్ వేరే విషయం. నిజంగా ఆయనకి ఎవరైనా నిందితుడికి ఒక నేర చరిత్ర ఉంది, ఇతను కంటిన్యూస్గా ఇలాంటి క్రైమ్స్ ఎలిగేషన్స్ ఉన్నాయంటే అది వేరే విధంగా పరిగణిస్తారు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఆఫెన్స్ ఇలా వచ్చినప్పుడు నిజంగా సాక్ష్యాధారాలు లేకుండా కోర్ట్స్ కూడా ఏం చేయలేవు. అండ్ మీరు ఇందాక అన్నట్టు 42 ఏళ్ళు జైల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి అతను నిర్దోషం తేలింది. నేను ఒక విధంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక విధంగా మన వ్యవస్థలు అట్లున్నాయి. నేను కూడా బాధపడుతున్నాను బీయింగ్ అన్ అడ్వకేట్. అలాగని కోర్టులు ఎప్పుడైనా సరే న్యాయం చేయడానికి చూస్తే, మన ఉన్నతమైన న్యాయస్థానాలు కానీ, మెజిస్ట్రేట్ కోర్టే కానీ, హైకోర్టే కానీ, ఏదైనా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక 100 మంది మనకు ఉన్నది ఒక వాక్యం ఏంటి మన లాలో, 100 మంది దోషులని తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కాలం శిక్షలు పడుతున్నాయి. అది ఈ మధ్యకాలం అంటే 1 in a blue moon అట్లాంటి 1-2 కేసులు ఇలాంటివి చూపించి మరి అందరికీ పడుతున్నాయని కూడా మనం అనకూడదండి. జ్యుడిషియరీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పినట్టు అందరినీ సమానంగా చూస్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరినీ ఈక్వల్ గానే చూస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఆర్టికల్ 14 అదే చెప్తుంది మనకి. కానీ జ్యుడిషియరీ కూడా వాళ్ళు అన్ని చూస్తారు. వాళ్ళకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే జ్యుడిషియరీ కూడా మనం తగ్గట్టుగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం, టీవీలో చూసి మనం డిసైడ్ అయిపోతాం ముందే వీడు చెడ్డోడు వీడు మంచోడు అని చెప్పి. కానీ నిజంగా జ్యుడిషియరీ అలా చూడలేదు. ఎందుకంటే ఎవిడెన్స్ బేస్డ్ మీద నడుస్తుంది మన జ్యుడిషియరీ సిస్టమ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సాక్ష్యాధారాలు సరైన ట్రైల్ నడవాలి. అండ్ ఈ రెండు పార్టీస్ స్టేట్ వర్సెస్ ద డిఫెండెంట్ ఇద్దరికి సమాన హక్కు ఇస్తుంది జ్యుడిషియరీ. ఇద్దరు వాళ్ళ వాదోపవాదాలను చెప్పుకునే హక్కు మన దేశంలో కల్పించబడింది. ఆఖరికి కసబ్ లాంటి కరుడు కట్టిన టెర్రరిస్ట్ కూడా లాయర్ పెట్టుకొని వాడి వాదనలు వినిపించే ఒక ఛాన్స్ మన దేశంలో ఉంది. అది ఏం చేస్తాం, అది కాన్స్టిట్యూషన్, అది అందరికీ ఈక్వల్ రైట్. అది ఎవరికైనా ఎంత పెద్ద కరుడు కట్టిన నేరస్తుడైనా వాడి యొక్క వాదనలు వినిపించాలి, అది వినే అవకాశం ఇవ్వాలి వాడికి. సో ఖచ్చితంగా దాని ప్రకారం మన జ్యుడిషియరీ నడుస్తుంది. కానీ అలాగని వాడి శిక్ష పడదని కాదు కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. కొద్దిగా మన జ్యుడిషియరీ కొద్దిగా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సంగీత గారు, మనకి ఇవాళ రోజు కేసులు ఎక్కువైపోయినాయి. ఇవాళ రోజు మన అందరికీ తెలుసు 20 కోట్ల పైన కేసులు పెండింగ్ ఉన్నాయి మొత్తం దేశంలో. కానీ మన జ్యుడిషియరీలో జడ్జిలు తక్కువ మంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం అంటానికి లేదు. రిక్రూట్మెంట్ జరగాలి, ఇంకా జడ్జిలను పెంచాలి, రిక్రూట్మెంట్ జరగాలి, ఇంకా కోర్ట్ స్టాఫ్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరిని పెంచాలి. మనకి జడ్జిలు పెరిగితే అప్పుడు ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, తొందరగా న్యాయం దొరికే ఛాన్స్ ఉంటుంది. మనకి ఏంటంటే ఎక్కడో ఇది లోపం జరుగుతుంది, సిస్టంలో కొద్దిగా లోపం ఉంది, నేను కాదనట్లేదు. అందుకనే జడ్జిల్ని పెంచాలి. ఎందుకంటే ఒక జడ్జికి సగటు ఒక జడ్జికి ఇవాళ రోజు దగ్గర 30,000 40,000 కేసులు ఇస్తున్నారు అతనికి. ఆయన ఎంతని ప్రెషర్ తీసుకోగలుగుతాడు?
కరెక్టే సార్. ఉన్న వాళ్ళైనా సరే జడ్జిమెంట్ అనేది కొంచెం ఎవిడెన్సెస్ మీద డిపెండ్ అయిపోయి అసలు ఎగ్జాక్ట్లీ వాళ్ళను తప్పించేసి అట్లా లేదండి, అట్లా అని కాదు. ఎవిడెన్సెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఎవిడెన్సెస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? జడ్జి గారిది కాదు కదా, అది పోలీస్ వారి బాధ్యత. అది పోలీస్ వారు వాళ్ళే, నేను అదే చెప్తాను, పోలీస్ వారు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే. మునుస్వామిని కూడా ఎందుకని ఇంట్రాగేషన్ లో తీసుకురాలేదు, తర్వాత నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు కూడా అతన్ని కోర్టులో ప్రజెంట్ చేయలేదు అన్నట్టుగానే మనకు వినిపిస్తుంది. దీన్ని మనం ఎట్లా చూసుకోవచ్చు? అది నిజమేనండి, ఎందుకంటే మునిస్వామి రిపోర్ట్ ని వీళ్ళు ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పట్లో ఈ వీడియో రికార్డింగ్స్ అనేది లేవు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా అవకతవకలు ఉన్నాయి. సో ప్రాసిక్యూషన్ వారి వాదన ఏంటంటే, ఇప్పుడు ఇంకోటి మెడికల్ రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన అది ఎవిడెన్స్ కింద పరిగణించరు. అన్లెస్ అంటే మునిస్వామి గారిని విట్నెస్ బాక్స్ లో పెట్టి ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తేనే ఆయన మెడికల్ రిపోర్ట్ ని పరిగణలోకి తీసుకుంటారు ఎవిడెన్స్ కింద. అది లా అది. సో ప్రాసిక్యూషన్ వారు మునిస్వామిని ప్రాసిక్యూషన్ విట్నెస్ కింద ప్రవేశపెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ వాదన ఏంటంటే, మునిస్వామి రిపోర్ట్ లో చాలా అవకతవకలు ఉన్నాయి, ఇంకా రిపోర్ట్ పెడితేనే మన కేసుకి ఇంకా అదనపుగా డ్యామేజ్ అవుతుంది. డిఫెన్స్ లాయర్లు ఈ అవకతవకలు తీసి కేసుని ఈజీగా కొట్టిచ్చేస్తారు, సిద్ధార్థ రెడ్డి తరపున లాయర్స్. సో అందుకనే ఇది ఎవిడెన్స్ కింద పెట్టకపోవడం మంచిదని చెప్పి స్టేట్ ప్రాసిక్యూషన్ వారు పెట్టలేదని చెప్పి వీళ్ళ వాదన. సో అందుకనే దాని తగ్గట్టుగా నిజంగానే మునిస్వామి అయినా సరే నాది కెమికల్ అనాలిసిస్ దాని తగ్గట్టుగా ఎవిడెన్స్ బ్యాక్డ్ ఉంది నా రిపోర్ట్ అని చెప్పలేకపోయారు. అందుకనే ఆయన విట్నెస్ ని పరిగణలోకి తీసుకోలేదు ఆ రిపోర్ట్ ని. అందుకనే ఆయనని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అసలు పిలవలేదు. ఓకే, ఇప్పుడు మరి ప్రత్యూష వాళ్ళ మదరు మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసుకోవాలనుకుంటుందా? అంటే మా కూతురు ఇలా చనిపోయింది కాబట్టి తన కారణం అంతా కూడా సిద్ధార్థ రెడ్డి అని చెప్పేసి నాకు క్లారిటీ ఉంది, దీని శిక్ష నేను సాటిస్ఫాక్షన్ గా లేను కాబట్టి ఇంకా లైఫ్ ఇంప్రిజన్మెంట్ మీరు వేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అప్పీల్ చేసుకోవచ్చు. అంటే జనరలీ ఇంకా దేశపు అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు, ద అపెక్స్ కోర్ట్, అందులో ఒక్కసారి తీర్పు వెలువడిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ఇక్కడ ప్రత్యూష గారి తల్లి గారికి ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఏంటంటే రివ్యూ పిటిషన్ ఒకటి వేసుకోవచ్చు. కానీ రివ్యూ పిటిషన్ లో కూడా మనకు తెలిసి 5 to 10% సక్సెస్ రేటే ఉంటుంది వాటికి. సో చాలా తక్కువ. ముఖ్యంగా ఈ కేసులో నేను చెప్పినట్టు సాక్ష్యాధారాలు లేవు. 24 ఏళ్ల క్రితం కేసు ఇది. అండ్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏదైనా కానీ సరైన విట్నెస్లు ఉంటే అప్పుడు ఇది వేరే విధంగా ఉండదు. అన్లెస్ అంటిల్ మీ దగ్గర ఇప్పుడు కొత్త సాక్ష్యాధారాలు, కొత్త డెవలప్మెంట్ ఏమైనా ఉంటేనే కేసుకి సంబంధించి రివ్యూ పిటిషన్ లో మన కేసు వినే ఛాన్సెస్ ఉంటాయి. సో ఊరికే మళ్ళీ సేమ్ పాత సాక్ష్యాధారాల మీద మీరు రివ్యూకి వెళ్తే ఆ కేసును కొట్టేస్తారు. సో ఇక్కడ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. ఇదే అంతిమ తీర్పు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మనం చూసుకుంటే సార్, ఇది సొసైటీలో చాలా వరకు ఏమంటున్నారంటే, ఎవరైతే తప్పు చేస్తారో వారికి శిక్ష మహా అంటే ఇంతే పడుతుంది, ఇన్ని సంవత్సరాలైనా సరే వెయిట్ చేసినా ఇంతే పడుతుంది, కాబట్టి మనం ఏం పెద్దగా భయపడాల్సినంత అవసరం లేదు అని చట్టము ఇండైరెక్ట్ గా వారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టేనా? లేదండి, అట్లేం లేదు, చాలా తప్పు అది. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే జ్యుడిషియరీ కానీ పోలీస్ వారు కానీ వాళ్ళ యొక్క కృషితో నేరస్తులకి నిజంగా శిక్షలు పడే విధంగా చేస్తున్నారు. కాకపోతే నేను చెప్తున్నట్టు ఇంకా కొద్దిగా సమగ్రమైన ఇంప్లిమెంటేషన్ కావాలి. అంటే ఎక్కడంటే నేను చెప్తున్నట్టు ఎక్కడో జనాభా పెరిగింది, ఈ పోలీస్ వారు కానీ జ్యుడిషియరీ కానీ ఇక్కడ అన్ని చోట స్టాఫ్ కొద్దిగా సరిపోవట్లేదు. సో రిక్రూట్మెంట్స్ ఇంకా జరగాలి. అప్పుడు జనాభా పెరిగినప్పుడు ఆబ్వియస్లీ క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో క్రైమ్ రేట్ ని తగ్గించాలి, మనం క్రైమ్ రేట్ ని అదుపులో పెట్టుకోవాలంటే మనం కూడా ఇక్కడ రిక్రూట్మెంట్స్ చేయాలి. అంటే పోలీస్ వారి వ్యవస్థలో కానీ జ్యుడిషియరీలో జడ్జిల్ని కానీ వీళ్ళందరినీ ఎక్కువ మంది రిక్రూట్ చేయగలిగితే అప్పుడు తొందరగా న్యాయం దొరుకుతుంది అన్నది నా వాదన. నాలాంటి వాళ్ళు చాలా అడ్వకేట్స్ దీనికి ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది దేశంలో ఇప్పటికీ న్యాయస్థానము, మన జ్యుడిషియరీ అన్ని కరెక్ట్ గా లా అండ్ ఆర్డర్ అన్ని ఇంకా పనిచేస్తున్నాయి కాబట్టి మనందరం ఈ మాత్రం సేఫ్ గా ఉండగలుగుతాం. సో అది మాత్రం మనం కాదనలేని నిజం. అది ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్ గానే చేస్తున్నారు. కాకపోతే నేను చెప్పినట్టు సరిపోవట్లేదు, స్టాఫ్ సరిపోవట్లేదు, జనాభా పెరిగిపోతుంది రోజు రోజుకి మన దేశంలో, అండ్ స్టాఫ్ ఇది సరిపోవట్లేదు. సో ఈ సిస్టమ్ ని కూడా మనం కొద్దిగా చూసుకొని ఇందులో అవకతవకలు చూసుకొని సరి చేసుకొని స్టాఫ్ ని పెంచుకొని ఎక్కువ రిక్రూట్మెంట్ చేస్తే జడ్జిలను రిక్రూట్ చేయాలి, పోలీస్ వ్యవస్థని ఇంకా పోలీస్ వాళ్ళని రిక్రూట్ చేయాలి. ప్లస్ నేను చెప్పినట్టు ఇందాక ఈ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వాళ్ళని పెంచాలి, ఆ ఫోరెన్సిక్ ఎక్స్పర్టీస్ ని ఆ ఎక్స్పర్ట్స్ ని కూడా రిక్రూట్ చేయాలి. అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ అన్నిటికంటే ముఖ్యం. జిల్లాకి ఇప్పుడు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనే నేను చెప్తున్నాను, జిల్లాకి 1-2 ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా సరిగ్గా లేవు. అలాంటిది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ వాళ్ళ మెయిన్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి మీరు క్రైమ్ ని కరెక్ట్ గా సాల్వ్ చేయాలి, క్రైమ్ కేసెస్ ని కరెక్ట్ గా సాల్వ్ చేయాలంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఇంకా పెంచాలి. సో జిల్లాకి మినిమం 2-3 ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉంటే గానీ కూడా ఇది ఇంకా ఫాస్ట్ అవ్వదు ఈ వ్యవస్థ. సార్, ఇప్పుడు ఒకవేళ మళ్ళీ కనుక ఇప్పుడు ల్యాబ్స్ అన్ని కానివ్వండి, మీరు అన్నట్టుగా అప్పుడు ఉన్నంత టెక్నాలజీ కానివ్వండి, లేదంటే కొంచెం మ్యాన్ పవర్ కానివ్వండి, మనం అనుకున్నట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్స్ కానివ్వండి, ఏవి సరిగ్గా ప్రాపర్ గా లేవు. కానీ ఇప్పుడు మనకు అవి అన్ని కూడా ఫెసిలిటీస్ కొంచెం అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ప్రత్యూష గారి తరపు నుంచి వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో హాస్పిటల్ వాళ్ళు కానివ్వండి, ఆ సిబ్బంది కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, అక్కడ ఏమన్నా మళ్ళీ కలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయంటారా? లేదండి, ఎందుకంటే నేను చెప్పినట్టు ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ సాక్ష్యాధారాలు మాత్రం నేను చెప్పినట్టు క్రైమ్ సీన్ లో 24 hours టు మాక్సిమం 36 hours
వరకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అంతకు మించి ఎక్కువ చేయలేరు వాళ్ళు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్ని ఏళ్ళ తర్వాత, అందులో 24 ఏళ్ళ తర్వాత ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా అప్పుడున్న సాక్ష్యాధారాలు సేకరించడం అనేది మాక్సిమం ఇంపాసిబుల్. సో నేను అదే చెప్తున్నాను, కొత్త సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చి ఇంకా వేరే విధంగా వెలుగులోకి వస్తే కానీ ఆ రివ్యూ పిటిషన్ వేసుకున్నా కూడా ప్రత్యూష గారి అమ్మగారికి అప్పుడు ఆవిడకి తగ్గట్టు న్యాయం, ఆవిడ అనుకున్న న్యాయం ఆమెకి దక్కే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ అది ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో కోర్టు వారు ఇప్పుడున్న సాక్ష్యాధారాల ప్రకారం అందుకని సిద్ధార్థ్ రెడ్డికి కేవలం ఇది అబెట్మెంట్ సూసైడ్, అటెంప్ట్ టు సూసైడ్ ఒకటే శిక్షలు వేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.